చందు మొత్తానికి అయితే మేము ట్రిప్కి వెళ్తాను. షార్ట్ పక్క తెచ్చుకుంటాను రా. సెంటర్ పెట్టానా? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? హాయ్ ఫ్రెండ్స్, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అరే ఆవరా ఇయ్యాలి. ఎడిపోతాను అనుకుంటాను, తెలియదు. ఫోన్ అయితే పోతాను. ఎడిపోతాను సాంబా బండ్లో 3000 రూపాయలు డీజిల్ కొట్టించినాం. అది ఎంత దూరం పోతా అంత దూరం పోదాం. 6 రోజులు సెలవులు ఉన్నాయి. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. ఏమంటా ఆర్యన్? అంతేరా, నీకు ఇవ్వాలి ఫోన్ చేసినా చెప్పు. చెప్పా మీ ఇంట్లో చెప్పినా? చెప్పిన. ఏమన్నారు? ఓకే 2 రోజులకి వద్దాం. సమ్మర్ మొత్తం పొద్దుగాల ఫోన్ చేసినాం. కానీ నాకు బాగా అనిపిస్తుంది కానీ 2 రోజులు పోతాను చెప్పిన. అసలు ఏడికిరా పోయి చెప్పు. హైదరాబాద్ దేనికి? ఢిల్లీ. హైదరాబాద్ ఎక్కదిరా, అబద్ధం చెప్పకరి పాప వాడు ఏడుతారు. రేపు గిడి పోతారా ఎవడన్నా? ఇదేరా ఏమని చెప్తారా నువ్వు? అసంపత్రి గోవా कैसा लगा मेरा मजाक? మోయ పెట్టరా తర్వాత అడిగినాక మోయ పెట్టు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా అమ్మ 2-3 జతలు తీసుకుంటాను. బట్టలు చూపిరా వానికి అన్నీ. నా అయితే 3 జతలు రా. నా సంచి ఓపెన్ చేయరా, పెద్ద పెద్ద సైజు ఉంటాయి నా అన్నీ. నాకు అర్థమైంది. నా ఇంకా పెద్ద పెద్ద సైజులు ఉంటాయా అన్నీ. నా షార్ట్ వేసుకుంటే వాడు మునుగుతాడు అలా. పడవే ఉన్నాయరా. నీ బ్యాగ్ ఏమున్నాయి చూపిరా సరే. బట్టలు పెట్టుకున్నా, బుక్కులు పెట్టుకున్నా. స్నానం చేసినావారా? స్నానం చేసిన వాడు షూ వేసిండు. అరసుర్రా డ్రాయర్లు పెట్టిండు, బట్టలు పెట్టుకుని ఏం వేసిండ్రా? డ్రాయర్లు పెట్టుకొని వచ్చిండు. ఇంకా బట్టలు గంతి ఏం లేవు, బుక్కులు లేవు. వెనక కొనుక్కుంటాడు వచ్చి. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. రియల్ చెప్పాలా రే? రియల్ చెప్పాలా? బీచ్ పోతాను, సూర్యలంక బీచ్. ఇదొక హఠాత్ పరిణామం. విజయవాడ గిట్ పోతా గూగుల్ మ్యాప్ లో విజయవాడ గిట్ పోయినాక చెప్తాను. అరే గూగుల్ మ్యాప్ లో పోయినాక పోరే కనుక తీసుకోపోతే రిబ్బన్ కట్టి ముఖానికి తీసుకొని ఇప్పాలి. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. A few moments later. మొత్తానికి అయితే ఇట్లా కాదని ఖర్చులకు కిరాయిని అయితే ఒక అంకుల్ని ఎక్కించుకున్నాము. ఫ్రిడ్జ్ లో పెట్టిన రమణ భరత్ పోయినా కదా, ఒక్కొక్కటి బిల్ పోయినాయి. 5 బిల్ పట్టుకొచ్చా. నిన్న 2 ఆయన 3 ఫ్రిడ్జ్లు ఉన్నాయి. మనం బ్యాచ్ లో ఫ్రిడ్జ్లు ఉంటే అక్కడ ఎలా అవుతాడు అది టెన్షన్. ఫోన్ చేసి చెప్పాలి ఏమని. తాగారా అవుతే 450 కొట్టాడు ఫోన్ కావాలి. 3 బిల్ తాగితే 450 ఫోన్ కొట్టా. ఫ్రెండ్ కూలింగ్ పెట్టుకుంటున్నాను రాదు. ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. ఆ తర్వాత తెలియదు. మా ఫ్రెండ్ వాళ్ళు అర్జెంట్లో ఇచ్చిండు పెట్టమని ఇటు వచ్చి పట్టుకొని పోయేటే కానీ ఏదో పని పడి తీసుకుపోతాను వేరే వాళ్ళు. అంటే వాళ్ళు నేనాడు నా మందులో ఎన్నిసార్లు అంటాడు. కొలుతాడు మళ్ళీ ఎందుకు ఇప్పుడు టాస్క్ అవుతుందా అని. మరి ఫోన్ పే కూడా ఉండదు. డాడీ వచ్చినాం డాడీ. మొత్తానికైతే ఆకలి అవుతుందని ఒకడైతే ఆయన తినేకి. హాయ్ గాయ్స్, ఇప్పుడు మేము డాబాకు వచ్చాం. తిని దేశాన్ని మొక్కుతాం ఇప్పుడు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం
మొత్తానికి అయితే ఏపీ పెట్టుకోరా కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జారిలేని రాక్షసివే గుండెలోని నాకసివే చెప్పకల్ల రూపసివే చిత్రమైన తాపసివే చీకటింక నాశసివే సరసగు చలి చలిరా నువ్వు విడిచి బతకనే పిల్లారా నువ్వు కనబడవా కల్లారా నువ్వే తగునితోనా మొత్తానికి అయితే ఇక దగ్గర దాకా అయితే వచ్చేసినాము. ట్రిప్కి పోన్రా ఇంకెన్ని రోజులు పోదాం అని అవుతారు. పోండి ఎంజాయ్ చేయండి రా మాలాగా. పెన్ సర్కిలా హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే వచ్చేసినాం. టోల్గేట్ కాడ అయితే టికెట్ తీసుకోవాలి, 50 రూపీస్ అట వెహికల్కి. అరియన్ మొత్తానికైతే బీచ్కి అయితే వచ్చేసినాం. మామూలు ఎంజాయ్ అంటే మామూలుగా లేదు ఇక్కడ ఎంజాయ్ మాకైతే. పెద్ద దొరుకుతాడు నాకు. ఎట్లా వచ్చినాం ఫ్రెండ్స్ మనం? ఏంది బీచ్కి వచ్చినాం ఫ్రెండ్స్. పైసలు అయిపోయింది. మనిషికి 500 రూపీస్ రెస్టారెంట్కి. హాస్పిటల్లో ఉన్నాము. 8 లక్షలు అవుతుంది అంటారు. ఒక మనిషికి ₹1 కొట్టినా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. మొత్తానికి అయితే రూమ్ తీసుకుందామని వచ్చాము. రూమ్స్ మాత్రం కిరాక్ అంటే కిరాక్ ఉన్నాయి. చిన్న మోడల్. అరేన్ ఏమైంది గదా ఆడతాను? నెట్ వస్తలేదురా, ఓన్లీ ఎమర్జెన్సీ కాల్స్. చిన్న బ్యాలెన్స్ లేవురా, అయిపోయినాయి. అరే పోతాం రా, ఎమర్జెన్సీ కాల్. ఎమర్జెన్సీ కాల్ ఎమర్జెన్సీ కాల్ పోతుంది. ఎమర్జెన్సీ ఉందని ఏమంటావు? ₹20 చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. అయాన్ హాయ్, సంబా హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేచేసి అయితే బీచ్కి వెళ్దామని అయితే రెడీ అయినా. మోడల్ను రియల్ చందు మోడల్. మంచి
నా మొన్న సోంపు ఇచ్చింది, సోంపు ఇంకా బూజు పట్టుకున్నా సోంపు మీరు తిన్నాడు ఆల్రెడీ తిన్నాకనే తింటే అదే ఖరాబ్ అయితే అనిపాయి పట్టుకొని తిని సోంపులు అట్లా. అది బీచ్ తనకైతే బీచ్ స్టార్ట్ అయిపోయినాం. తీచిందా లబ్బా సన్న వచ్చిందా మిస్ అవుతానమ్మా. ఈ వ్యూ కోసం వచ్చినాం మనం. ఇక మేము బీచ్కి వెళ్ళగానే అయితే రైడింగ్ స్టార్ట్ చేసినాం అందరం, మనిషికి ఒక రౌండ్. ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ అనిపించింది అనుకోరా. ఇక మట్టి మీకెళ్ళి పోనీ, నీళ్ళకి వెళ్ళి కాదు. My boys. All these girls they like my swagger, they calling me Mick Jagger. All these girls they like my swagger. All these girls they like my swagger. All these girls they all these girls they all these all these all these all these all 1, 2, 3 let's go. ఇంకా రిటర్న్ అయిపోయినాం అక్కడికి వెళ్ళి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇక రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం మేమైతే. మళ్ళీ మన బండి అయితే డీజిల్ కొట్టించేసాం ఇంటికి. నాన్ స్టాప్ పోయినాం ఇంటికి అయితే. మధ్యలో టిఫిన్ చేసినాం ఇక కడుపులో కూడా అంటే. తెలియదురా నాకు. 2 బాటిల్ గుద్ద పెట్టుకుంటారు, గంట అంత తాగుతావు. 6 బాటిల్ ఒకటి ఎంత 10 రూపాయలా? 10 రూపాయలు ఒకటి 50. అదే కప్ అయితే 20 ఎక్కువ ఫస్ట్. ఇక మళ్ళీ లంచ్ అయితే చేసినాం ఇక కడుపు నిండా. మొత్తానికి అయితే దింపేసినాం అన్నది.